నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. నేను సాయి. ఈరోజు స్పెషల్ డిబేట్ కార్యక్రమంలో భాగంగా తెలంగాణలో ఉన్నది మాత్రం కాంగ్రెస్ సర్కార్. ఆ ప్రభుత్వమే అన్న ఎన్టీఆర్ విగ్రహాన్ని అమీర్పేట చౌరస్తాలో ఆవిష్కరించింది. రైట్. గత అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ క్యాడర్, ఆ వర్గం ఓటర్లు ఇక రేవంత్కు సపోర్ట్గా నిలిచారు. ఆనాడే గాంధీ భవన్ వద్ద పసుపు జెండాలు రెపరెపలాడాయి. ఇది అందరికీ గుర్తున్నటువంటి విషయం. అయితే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు కూడా అన్న ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించడం ద్వారా రేవంత్ ఆ రుణం తీర్చుకున్నారా? అలాగే రేపటి జిహెచ్ఎంసీ ఎన్నికల్లో భాగంగా ఆ వర్గం సెటిలర్లు తనకు అండగా నిలుస్తారని ఆశిస్తున్నారా? కేవలం రాజకీయ స్టంటా, లేకపోతే నిజంగానే అన్నగారి మీద ప్రేమ ఉండి ఇచ్చినటువంటి మాటకు కట్టుబడి ఉన్నారా? మరోవైపు కాంగ్రెస్ పార్టీని వ్యతిరేకించి పార్టీ పెట్టినటువంటి ఎన్టీఆర్ విగ్రహాన్ని తెలంగాణలో కాంగ్రెస్ సర్కార్ ఆవిష్కరించడమా అనే వ్యాఖ్యలకు సర్కార్ ఇచ్చే సమాధానం ఏంటి అనే చర్చ నడుస్తోంది. రైట్. ఇదే అంశానికి సంబంధించి కూడా అసలు ఏం జరుగుతోంది, మళ్ళీ ఇది ఎవరికి అనుకూలంగా మారే అవకాశం ఉంది? కేవలం రాజకీయ లబ్ధి కోసమే ఎన్టీఆర్కి సంబంధించినటువంటి విగ్రహం నెలకొల్పడం కానివ్వండి, లేకపోతే సెటిలర్కి సంబంధించి కానివ్వండి, ఆంధ్ర ఓటర్లకు సంబంధించినటువంటి అంశానికి అనుకూలంగా మార్చుకునేందుకు కూడా ఈటీఎన్పై స్టంట్ చేస్తున్నారా అనే అంశానికి సంబంధించి కూడా చర్చ జరుగుతోంది. అసలు ఏం జరుగుతోంది తెలంగాణలో అనే అంశానికి సంబంధించి ఈరోజు మనం డిబేట్లో చర్చిద్దాం. రైట్. మన డిబేట్లో పాల్గొనడానికి ఈరోజు బండారు వంశీ గారు, టీడీపీ తెలుగు యువత రాష్ట్ర అధికార ప్రతినిధి, అలాగే వీరశేఖర్ గారు, ప్రముఖ అనలిస్ట్. నమస్కారం శేఖర్ గారు. అండ్ నమస్కారం వంశీ గారు. రైట్. వంశీ గారు, మీ దగ్గరకు వచ్చే ముందు నేను ఒక విషయం మన శేఖర్ గారితో మాట్లాడాలి. శేఖర్ గారు నమస్కారం. శేఖర్ గారు. రైట్. శేఖర్ గారు వీడియో స్ట్రక్ అయినట్టుంది. వంశీ గారు మీరు చెప్పండి, రేవంత్ ఏదైతే సంబంధించి. శేఖర్ గారు, నా వాయిస్ క్లారిటీ ఉందా మీకు? యా శేఖర్ గారు, ఒక విషయం చెప్పండి. ఎప్పుడైతే ఎన్టీఆర్ దీనికి సంబంధించి రాజకీయాలకు వచ్చిన టైంలో అప్పుడు కాంగ్రెస్ పార్టీ ప్రధానంగా ఉన్నటువంటి పార్టీ, దాన్ని ఎదుర్కోవడానికి ఈయన పార్టీని స్థాపించి అనూహ్యంగా విజయం సాధించారు. సో ఎప్పటికప్పుడు ఆయన అటు కేంద్ర సర్కార్ అంటే అప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీని ఎదురుగా ఢీకొనడం జరిగింది. సో అదే కాంగ్రెస్ పార్టీ హయాంలో చూసుకుంటే కనుక కొన్ని ఆసక్తికరమైనటువంటి విషయాలు కూడా ఉన్నాయి. 2013లో కాంగ్రెస్ పార్లమెంట్లో ఎన్టీఆర్ విగ్రహాన్ని ఏర్పాటు చేసింది. ఎన్టీఆర్ పద్మశ్రీ పొందినటువంటి టైం కూడా కాంగ్రెస్ పార్టీ పీరియడే. అండ్ 3 జాతీయ చలనచిత్ర దానికి కూడా అవార్డులు వచ్చాయి ఆయనకు. అయితే 1954 అండ్ 1960, 1970లో కూడా వచ్చాయి. అండ్ అనేక పురస్కారాలు కూడా కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది. మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో హైదరాబాద్లో కూడా ఎన్టీఆర్ విగ్రహాన్ని పెట్టింది. ఇది కేవలం ఎన్నికల స్టంటా, లేకుంటే నిజంగానే ఒక ఆయన మీద ఉన్నటువంటి అభిమానంతో పెట్టినటువంటి విగ్రహమా? ఏ విధంగా చూడొచ్చు? అంటే ఎన్టీఆర్ మీరు చెప్పిన ప్రాంతంలో అప్పుడు 82లో టీడీపీ పార్టీ ఆవిర్భావానికి ముందు ఆయనకు వచ్చిన అవార్డులు అవి సహజంగా ఆయన నటనకు, ఆయన పౌరాణిక పాత్రల్లో ఆయన చేసిన నటనకు దీనికి సంబంధించి వచ్చినవి. అది యాదృచ్ఛికం అనలేము, అవి కరెక్ట్ గా ఆయనకి రావాల్సిన అవార్డులు వచ్చినాయి. దాన్ని వాటితో పాటు ఆయనకున్న ఈ సామాజిక బలంతో, అట్లాగే ఆయనకి ప్రజల్లో ఉన్న అభిమానంతో పార్టీ పెట్టడం జరిగింది. ఆ పార్టీని ప్రజలు ఓన్ చేసుకొని అధికారంలోకి రావడం, నేను పరిపాలించడం అనేది జరిగింది. పూర్తిగా అప్పుడున్న కాంగ్రెస్ పార్టీ పాలనకు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ అంటే ఇప్పటి నుంచో స్వతంత్రం వచ్చిన దగ్గర నుంచి ఉన్న కాంగ్రెస్ పార్టీ ఒక నియంత్రిత ధోరణిలో ఉంటాం. స్థానికంగా ఈ సౌత్ ఇండియా కానీ రాష్ట్రాల్లో ఉన్న స్థానిక నాయకులకు ఎటువంటి విలువ ఇవ్వకపోవటం, వీటన్నిటిని బేస్ చేసుకొని అప్పటి రాజకీయం నడిచింది. ఇప్పుడు మనం రాజకీయాలు అనుకుంటాం శాశ్వత మిత్రులు శత్రువులు ఉండరని. ఇప్పుడు ఇదే రాజకీయంలో, ఇదే పార్టీలో ఆ ఎన్టీఆర్ ని అనుసరించి వచ్చిన రేవంత్ రెడ్డి అదే పార్టీలో కొనసాగి మొన్నటి వరకు సడన్ గా కాంగ్రెస్ పార్టీ పగ్గాలు తెలంగాణ రాష్ట్రంలో చేపట్టడం జరిగింది. ఆయనకి పూర్తిగా బీఆర్ఎస్ వచ్చిన తర్వాత, అప్పుడున్న టీఆర్ఎస్ వచ్చిన తర్వాత జరిగిన పరిణామాల్లో ఉన్న క్యాడర్ అంతా, టీడీపీ క్యాడర్ అంతా టిఆర్ఎస్ లో కలవటము, అట్లాగే కొంత మాత్రం పార్టీ నిర్వీర్యం అయిపోవటం జరిగింది. ఆ నిర్వీర్యమైన పక్షంలో ఇక్కడ బీజేపీ, ఇక్కడ కాంగ్రెస్ పార్టీలో చేరిన రేవంత్ రెడ్డి గారిని ఉన్న అప్పటి వరకు ఆ పార్టీలో తగ్గుత లేకుండా ఉన్న టీడీపీ వర్గం అంతా ఒకసారి తమ పార్టీ లేకపోయినా తమ పార్టీ నుంచి వచ్చిన రేవంత్ రెడ్డిని ఓన్ చేసుకొని రెండు కలిసి టీడీపీ ప్లస్
టీడీపీ క్యాడర్ ప్లస్ కాంగ్రెస్ క్యాడర్ రెండు కలిసి పనిచేసి రైట్ రైట్ శేఖర్ గారు శేఖర్ గారు శేఖర్ గారు రైట్ శేఖర్ గారు ఒక విషయం నాకైతే ఒక విషయం తెలుస్తున్నట్టు అనిపిస్తుంది ఏంటంటే ఇప్పుడు గతంలో చూసుకున్నట్టయితే తెలంగాణ రాజకీయాలకు సంబంధించి కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చూసుకున్నట్టయితే టీడీపీ నుండి కరుడు కట్టినటువంటి రాజకీయవేత్తలు కూడా ఇటు తెలంగాణ ప్రాంతంలో ఉన్నారు. ఇటు ఎర్రబల్లి దయాకర్ కానివ్వండి, మోతుపల్లి నరసింహులు కానివ్వండి, తుమ్మల నాగేశ్వర్ కానివ్వండి, ఇటు రేవంత్ రెడ్డి కానివ్వండి, చాలామంది కూడా టీడీపీ నాయకులు ఉన్నారు. ఇప్పుడు మారుతున్నటువంటి రాజకీయ పరిణామాల ద్వారా ఇప్పుడు టీఆర్ఎస్లో ఉన్నారు. సో ఈ యొక్క ఎన్టీఆర్ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంలో కూడా వారే కనిపించినట్టుగా కొడుతోంది. అభిమానం ఉంటుంది ఎన్టీఆర్ ని రైట్ శేఖర్ గారు మీ వాయిస్ కట్ అవుతుంది. వంశీ గారు గుడ్ ఆఫ్టర్నూన్ అండి. ఎట్టకేలకైతే తెలంగాణలో ఎన్టీఆర్ విగ్రహ స్థాపన అయితే జరిగింది, అది అధికారికంగా జరిగింది. దీని మీద మీరేమంటారు? ముందుగా తెలంగాణ ప్రభుత్వానికి మా పార్టీ అధినేత వ్యవస్థాపక అధ్యక్షులైనటువంటి ఎన్టీ రామారావు గారు, అలాగే తెలుగు జాతి ఆత్మగౌరవ ప్రతీక అయినటువంటి ఎన్టీ రామారావు గారి విగ్రహ ఆవిష్కరణ చేసినందుకు గాను తెలుగువాడిగా, ఎన్టీఆర్ అభిమానిగా, తెలుగుదేశం పార్టీ కార్యకర్తగా ముందుగా కృతజ్ఞతలు తెలుపుకుంటా ఉన్నా. అయితే ఇక్కడ మనం ఒక విషయం చూడాల్సింది ఏంటంటే, రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్లో ఉండొచ్చు, చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం, అలాగే బీఆర్ఎస్ కేసీఆర్ గారు ఉండొచ్చు. ముందుగా వీరందరినీ ఎన్టీఆర్ విషయానికి వచ్చేటప్పటికి వీరందరినీ రాజకీయ నాయకులుగా చూడటం కంటే తెలుగువారిగా చూసుకోవడం మనమందరం కూడా ఒకటి గుర్తుంచుకోవాలి. ఎందుకంటే ఈరోజు ఎన్టీఆర్ అనేటువంటి వ్యక్తి ఒక వ్యక్తి కాదు, తెలుగు ప్రజల ఆత్మవిశ్వాసానికి రూపమని నమ్మి, ఎన్టీఆర్ ఒక నాయకుడు కాదు, ఒక ఉద్యమం అని నమ్మి, ఎన్టీఆర్ ఒక శకం కాదు, తెలుగు రాజకీయాలను శాశ్వతంగా మార్చినటువంటి ఒక విప్లవం అని నమ్మి ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం అయినప్పటికీ కూడా అక్కడ వచ్చినటువంటి హామీ ప్రకారం తెలుగు వారికి ఇచ్చినటువంటి హామీ, తెలుగుదేశం పార్టీకి ఇచ్చిన హామీ కాదు, లేదంటే ఒక సామాజిక వర్గానికి ఇచ్చినటువంటి హామీ కాదు, ఇది తెలుగు వారికి ఇచ్చినటువంటి హామీని నిలబెట్టుకొని అక్కడ ఎన్టీ రామారావు గారి విగ్రహ స్థాపన ఏదైతే ఆయన జయంతి రోజు రేవంత్ రెడ్డి గారు పూనుకున్నారో ఇది నిజంగా అభినందించదగ్గ విషయం. ఒకటేంటంటే అండి, 1982కి ముందు ఎన్టీ రామారావు గారు రాజకీయాల్లోకి రాకముందు, రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత తెలుగువారి ప్రతిష్ట ఎలా ఉందనేది ఒకసారి చూసుకోవాలి. ఏదైతే 1982కి ముందు ఢిల్లీలో తెలుగు ప్రజల చిన్న చూపు చూసేవారని మన చరిత్రలో చెప్పుకుంటా ఉన్నాం. తెలుగువారి ఆత్మగౌరవం అనే నినాదంతో ఎన్టీ రామారావు గారు రాజకీయాల్లోకి వచ్చిన 9 నెలల్లోనే మార్చి 29, 1982లో పార్టీ పెట్టి పార్టీ స్థాపించిన 9 నెలల్లో అంటే జనవరి 9, 1983న ముఖ్యమంత్రిగా అతి తక్కువ కాలంలో పార్టీ స్థాపించి అఖండ విజయంతో ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించినటువంటి మొనగాడు విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు నటరత్న డాక్టర్ నందమూరి తారక రామారావు గారు. అది ఆయన తర్వాత 1983 తర్వాత తెలుగువాడి దశ దిశ కేంద్ర రాజకీయాల్లో మారిపోయిందని మనం చెప్పుకోవాలి. మీకు ఇక్కడ మరొక విషయం కూడా ఒకసారి గుర్తించాలి సార్. ఏదైతే మనకి పివి నరసింహారావు గారు ప్రధానమంత్రి రేసులో ఉన్నారని తెలిసి నంద్యాలలో బై ఎలక్షన్స్ వస్తే అక్కడెక్కడా కూడా అప్పుడు తెలుగుదేశం పార్టీ జోరుగా ఉన్నప్పటికీ కూడా అక్కడ పోటీ నిలపకుండా ఒక తెలుగువాడు ప్రధానమంత్రి అవుతున్నాడంటే మన రాష్ట్రానికే గర్వకారణం అని ఆయన ఎన్టీ రామారావు గారు అక్కడ పివి నరసింహారావుకి అపోనెంట్ పెట్టకుండా ఏకగ్రీవంగా ఎన్నికయ్యేలా చేసి తెలుగువాడు ప్రధానమంత్రి అవడానికి మొట్టమొదటి సహకారం అందించినటువంటి వ్యక్తి నందమూరి తారక రామారావు గారు. అట్లాంటి వ్యక్తి విగ్రహం నిన్న హైదరాబాద్ నడిబొడ్డున ఎవరు ఒప్పుకున్నా ఎవరు ఒప్పుకోకపోయినా రేవంత్ రెడ్డి గారి మాటల్లో చూస్తే ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా నేను ఇచ్చిన మాట ప్రకారం తెలుగువారి ఆత్మగౌరవ ప్రతీక అయినటువంటి ఎన్టీ రామారావు గారి విగ్రహాన్ని మనం మైత్రివనం వద్ద స్థాపించుకోవడం మనందరికీ కూడా గర్వకారణం అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. మరొక విషయం చెప్పారు రేవంత్ రెడ్డి గారు, మనం చరిత్రలో 3 ఆణిముత్యాలు ఉన్నాయి, 3 జాతిరత్నాలు ఉన్నాయి. ఒకరు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్, రెండో వారు ఇందిరాగాంధీ, మూడో వారు ఎన్టీ రామారావు అని చెప్పి కూడా నిన్న చంద్రబాబు నాయుడు గారు రేవంత్ రెడ్డి గారు చెప్పినటువంటి సందర్భం. సో ఇక్కడ మనం చూసుకుంటే సార్, ఈ ఎన్టీ రామారావు గారి తరం వచ్చేటప్పటికి 3వ తరం అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు సంబోధించడం, ఏదైతే తర్వాత ఎన్టీ రామారావు గారి తర్వాత 1983 నుంచి 13 సంవత్సరాలు ఆయన రాజకీయాల్లో ఉన్నప్పటికీ కూడా 82 నుంచి 13 సంవత్సరాలు ఆయన రాజకీయాల్లో ఉన్నప్పటికీ కూడా ఇప్పటికీ కూడా చనిపోయిన వ్యక్తులు ఇప్పటికీ రాజకీయాలను పార్టీలను శాసిస్తున్నటువంటి వ్యక్తి ఎన్టీ రామారావు గారు. అలాంటి ఎన్టీ రామారావు గారి విగ్రహాన్ని ఈరోజు మనం అమీర్పేట్ నడిబొడ్డున రేవంత్ రెడ్డి గారు స్థాపించడం మాకైతే చాలా సంతోషంగా ఉంది. ఒక తెలుగువాడిగా, ఒక ఎన్టీఆర్ అభిమానిగా, ఒక తెలుగుదేశం పార్టీ కార్యకర్తగా
నేను చాలా గర్వపడతా ఉన్నాను సార్. రైట్ వంశీ గారు ఒక విషయం ఇప్పటివరకు దీనికి సంబంధించి కూడా మాట్లాడారు. సో ఈ ఒక కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకత్వం ఉన్నటువంటి తెలంగాణలో అలాంటి విగ్రహం పెట్టడం వల్ల, అంటే ఎన్టీఆర్ గారి విగ్రహం పెట్టడం వల్ల కొన్ని విమర్శలు అయితే వస్తూ ఉన్నాయి. దీని మీద మీరేమంటారు? ఎందుకంటే ఆయన టీడీపీ పార్టీ నుండి వచ్చారు కాబట్టి ఉన్నటువంటి ఆ ప్రేమతో కానివ్వండి, సెటిలర్స్కి సంబంధించి లేకపోతే రాబోయే ఎన్నికలకు సంబంధించి కూడా పెట్టడం జరిగిందని చెప్పేసి చాలామంది అంటున్నటువంటి వాదన అలాగే మాట. దీని మీద మీరేమంటారు? సార్, ఇప్పుడు ఎన్టీ రామారావు గారు ఒక పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి కాదు. అది పదే పదే చెప్తా ఉన్నాం, రుజువైనటువంటి విషయం. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలు, తెలుగుదేశం పార్టీ సిద్ధాంతాలు వేరువేరు అయినప్పటికీ కూడా ఆయన మహానేతలను గౌరవించడంలో పార్టీలన్నీ కూడా ఒకటవచ్చు. సో ఇక్కడ విషయం ఏంటంటే, ఇప్పుడు ఎన్టీ రామారావు గారి విగ్రహం కాంగ్రెస్ ప్రభుత్వం పెట్టిందా లేదంటే ఇంకే ప్రభుత్వం అయినా పెట్టిందా అనేది దట్ ఈస్ ఇప్పుడు 2013లో ఎన్టీ రామారావు గారి విగ్రహం పార్లమెంట్లో పెట్టారు సార్. అప్పుడు ఏ పార్టీ సార్ అధికారంలో ఉంది? కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. పార్లమెంట్లో ఎన్టీ రామారావు గారి విగ్రహాన్ని స్థాపించారు అప్పట్లో 2013లో. సో ఇక్కడ విషయం ఏంటంటే, ఎన్టీ రామారావు గారు పార్టీలకు సంబంధం లేనటువంటి వ్యక్తి, తెలుగువారి ఆత్మగౌరవాన్ని రెపరెపలాడించినటువంటి వ్యక్తిగా మనం ఎన్టీ రామారావు గారిని చూసుకుంటా ఉన్నాం. ఇక్కడ రేవంత్ రెడ్డి గారు రాజకీయ పరిణితి చూపించారు సార్. చరిత్రలో విభేదాలున్నా మహానేతలు గౌరవించడంలో సంకుచిత రాజకీయాలు ఉండకూడదు ఎక్కడైనా కానీ. అందుకే రేవంత్ రెడ్డి గారు ఇందిరమ్మ ఒక తరం, ఎన్టీఆర్ ఒక శకం అని అన్నారు. మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. ప్రత్యర్థి పార్టీ స్థాపికుడిని గౌరవించడం రాజకీయ సంస్కృతి సార్. సో ఆ రాజకీయ సంస్కృతిలో భాగంగా రేవంత్ రెడ్డి గారు చేశారు. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ వారు ఎన్ని అనుకున్నా కూడా, ఏ విషయాలు అనుకున్నా కూడా, కాంగ్రెస్ పార్టీతో వచ్చినటువంటిది ఇదేం లేదు. కానీ ఇక్కడ ఏంటంటే, ఎన్టీ రామారావు గారిని అభిమానించని వారు లేరు. అభిమానించిన వారు ఎన్టీ రామారావు గారికి పార్టీలకు అతీతంగా రేవంత్ రెడ్డి గారు నిన్న ఇంకో విషయం కూడా చెప్పారు. బీఆర్ఎస్ వ్యవస్థాపకులు అండ్ ఆల్సో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు వచ్చింది కూడా ఎన్టీ రామారావు గారి స్కూల్ నుండే అనేటటువంటి విషయాన్ని కూడా మనం ఒకసారి గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ క్లియర్ గా రైట్ శేఖర్ గారు ఒక డైరెక్ట్ క్వశ్చన్ అండి మీకు. ఒకప్పుడు ఈ రేవంత్ రెడ్డి కూడా ఒకప్పుడు టీడీపీ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే. సో చాలా ముఖ్యమైనటువంటి నాయకుడు టీడీపీ పార్టీలో ఒకప్పుడు కూడా. సో ఎన్టీఆర్ గారి విగ్రహం స్థాపించడం వల్ల ఒకటి జిహెచ్ఎంసీ ఎన్నికలకు సంబంధించి కూడా ఇటు సెటిలర్స్ కానివ్వండి, ఆంధ్ర ఓటర్లకు సంబంధించి కూడా వాళ్ళని ఆకర్షించడం. రెండవది ఈయన టీడీపీ పార్టీ మీద ఉన్నటువంటి ప్రేమ. మూడవది ఇక్కడ ఆయనకు సంబంధించినటువంటి ఒక మూలాలను, అంటే ఏదైతే టీడీపీకి సంబంధించినటువంటి మూలాలను మళ్ళీ బయటకు తీద్దామనే ఆలోచనలో ఉన్నారని చెప్పేసి ప్రధానంగా వినిపిస్తున్నటువంటి వాదన. ఈ మూడింటికి సంబంధించి మీరేం చెప్తారు? రేవంత్ రెడ్డి గారు ప్రత్యామ్నాయం ఎదుర్కొంటున్నారని చెప్పి అంటారు మీరు. ఇది కాంగ్రెస్ లో విభేదిస్తే కాంగ్రెస్ సెంట్రల్ పార్టీ, కేంద్రం నుంచి నిర్ణయాలు తీసుకునే పార్టీ ఎప్పుడైనా సరే, ఎప్పుడు ఏ నిర్ణయం ఎప్పుడు ఏ నిర్ణయం తీసుకుంటో తెలియదు. దాన్ని బెదిరించడానికి ఎప్పటికప్పుడు ఇక్కడ కాంగ్రెస్ వాళ్ళు సరిగ్గా ఉన్న కాంగ్రెస్ వాళ్ళు ఈయన కూడా అదే కేంద్రానికి ఒక లెక్క చూపించాడు. అక్కడ కేంద్ర పార్టీ వాళ్ళ పార్టీ, ఇక్కడ మీరు కనుక వేరే వాళ్ళని ఎవరన్నా ఇక్కడ కూర్చోబెట్టే ఉద్దేశం ఉంటే, లేకపోతే నాకు ప్రత్యామ్నాయం మీరు వెతుక్కునేటట్లయితే మీకు ప్రత్యామ్నాయంగా తెలంగాణలో టీడీపీని మళ్ళీ పూర్వవైపు తీసుకొస్తా అని నిన్న లోకేష్ బాబు గారు కూడా చెప్పింది అదే పరిస్థితి. అవును, ఇదే విషయం. ఎక్కడంటే అంటే కేంద్రంలో తన ఉనికిని తను చాటుకోవడం కోసం, తనకు బలం ఉందని నిరూపించుకోవడం కోసం. ఇప్పుడు గతంలో ఈ పరిస్థితి ఎలా ఉంది అంటే, టిఆర్ఎస్ పార్టీ 2 సార్లు గెలిచింది. 2 సార్లు గెలిచినప్పుడు, రెండోసారి గెలిచినప్పుడు పూర్తిగా తలకెక్కిన అధికారంతో వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో ఏం చేస్తున్నారో తెలియని పరిస్థితి. అక్కడ తెలంగాణ ప్రజలు ఈ పార్టీ పోతే చాలు, ఎవరైనా సరే ఇక్కడ అధికారం చేపట్టి కాస్త పరిపాలిస్తే బాగుంటుంది అనే ఉద్దేశంతో గెలిపించిన పరిస్థితి కాంగ్రెస్ పార్టీ. అప్పుడు బీజేపీ ప్రత్యామ్నాయంగా ఉంది, కానీ అక్కడ నాయకత్వ సమస్య వచ్చేసరికి ఈ క్యాడర్ అందరినీ, ఇక్కడ కాంగ్రెస్ అట్లాగే టీడీపీ ఉన్న క్యాడర్ ని వీళ్ళందరినీ చూసుకొని ముందుకు వచ్చేసరికి వాళ్ళకి ప్రత్యామ్నాయంగా రేవంత్ రెడ్డి గారు కనిపించారు. సేమ్ ఇదే పరిస్థితి కనిపించారు కాబట్టి ఆయన ఓన్ చేసుకొని ఇప్పుడు నేను నిలబెట్టుకున్నాను. ఆ కృతజ్ఞతతో ఆయనకి ముఖ్యమంత్రి అధికార పీఠం ఇచ్చారు. కానీ కాంగ్రెస్ పార్టీలో ఎప్పటి నుంచో ఉన్నా, మనకు అంతకుముందే తెలిసి ఉన్నాయి, ఎప్పటి నుంచో ఉన్న సీనియర్ లీడర్స్ మాకు తర్వాత అధికారం కావాలి, లేకపోతే పిసిసి ప్రెసిడెంట్ అని చెప్పి ఇలా వాళ్ళు చేసే దీంట్లో కేంద్రం నుంచి వచ్చే ఏదైతే రాహుల్ గాంధీ దగ్గర నుంచి వచ్చే
వీటిని కాపాడుకోవడం కోసం తను ప్రొటెక్ట్ చేసుకోవడం కోసం ఒక ప్రత్యామ్నాయం చూపించారని చెప్పి అనుకోవచ్చు. మీరు అన్నట్లు జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ఈ టీడీపీకి సంబంధించిన కేడరు లేకపోతే సెటిలర్స్, ఆంధ్ర నుంచి వచ్చిన సెటిలర్స్ ఎక్కువ మంది ఉంటారు. వీళ్ళందరూ కూడా ఇక్కడ ఆంధ్ర నుంచి వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరికి ఎన్టీఆర్ మీద, వీళ్ళ మీద ఏదైతే పవన్ కళ్యాణ్ మీద, చిరంజీవి మీద, వీళ్ళందరి మీద అభిమానం ఉంటుంది. మేజర్ ఈ ఎన్టీఆర్ మీద ఉన్న అభిమానాన్ని లేకపోతే టీడీపీ నుంచి ఉన్న పాత క్యాడర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు స్తబ్దుగా ఉండొచ్చు ఇప్పటి వరకు, కానీ ఎన్నికల్లో వీళ్ళకి ఉపయోగపడతారనే ఉద్దేశంతో ముందస్తుగా ప్రణాళిక అని చెప్పి అనొచ్చు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి దగ్గర రాజకీయం నేర్చుకున్న, చంద్రబాబు నాయుడుతో కలిసి తిరిగిన రేవంత్ రెడ్డి గారు ఆ మాత్రం ఆలోచించవస్తారు అనుకోవటంలో తప్పేం లేదు. ఎందుకంటే సేమ్ పాలిటిక్స్ అక్కడి నుంచి నేర్చుకున్నాయి కాబట్టి ఈ మాత్రం రాజకీయ ప్రణాళిక రేవంత్ రెడ్డి గారు వేశారు అనుకోవటంలో తప్పలేదు. జిహెచ్ఎంసీ ఎన్నికల్లో వాళ్ళని ఓన్ చేసుకోవడం కోసం, అట్లాగే వీళ్ళు టీడీపీ కూడా ఓన్ గా సొంత గూడు పెట్టుకోకుండా ఉండటం కోసం ముందుగానే వీళ్ళని ఒక క్యాచర్ వాళ్ళకి ఒక కాల్ అడ్డం. సో మొత్తం మీద మీరు శేఖర్ గారు మీరు అంటున్నటువంటి వాదన ఎలా ఉంది అని అంటే, ఇప్పుడు ఒక్కొక్క ఇటుకను పేర్చుకుంటూ వెళ్తున్నటువంటి పరిస్థితి. సో ఆ ఇటుకలు ఏ కంపెనీకైనా పర్లేదు, కానీ ఇటుకలు మాత్రం పేర్చడం గ్యారంటీ, అంతే కదా? రైట్, వంశీ గారు. 100% అది కనిపిస్తా ఉంది. ఓకే, సో ఫ్యూచర్ లో దీనికి సంబంధించి కూడా ఏమో చెప్పండి. ఫ్యూచర్ లో దేనికైనా ఉపయోగపడుతుంది. కాంగ్రెస్ పార్టీకి వాళ్ళు ప్రత్యామ్నాయం ఎదుర్కొన్నప్పుడు అంటే నేను అనకూడదు, కానీ అది డైరెక్ట్ గా ఆ రాయి పళ్ళు రాలగొట్టడానికైనా ఉండాలి, లేకుంటే ఎదురుదాడి చేయడానికైనా ఉండాలి. కాంగ్రెస్ కు ఉపయోగపడితే ఇటు టీడీపీ కూడా, టీడీపీ తాను ప్రత్యామ్నాయంగా మళ్ళీ పునర్వైభవం తీసుకొస్తాం, తెలంగాణలో పోటీ చేస్తామంటే తెలంగాణలో వీళ్ళు సొంతంగా పోటీ చేయకుండా లేదు ప్రత్యామ్నాయం నేనే ఉన్నాను కాబట్టి అని చెప్పి చూపించుకోవడం కోసం, వాళ్ళ శాంతి పరచడం కోసం, ఆ క్యాడర్ అందరం తర్వాత తిప్పుకోవడం కోసం అని చెప్పి అయినా అనుకోవచ్చు. టీడీపీని రాకుండా ఉండడానికి కాంగ్రెస్ ముందు చూపు ఉద్దరానికి రెండింటికి కలిపి ఒక చెక్ పెట్టాడని చెప్పి రేవంత్ రెడ్డి గారు అని చెప్పి అనుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ శేఖర్ గారు. రైట్, చివరిగా వంశీ గారు ఒకటే మాట అండి. నిన్న జరిగినటువంటి మహానాడు కార్యక్రమంలో భాగంగా తెలంగాణకు సముచిత స్థానం లేదు, తెలంగాణ ప్రధానికి గౌరవం లేదని చెప్పేసి చాలా మాటలు కూడా మాట్లాడడం జరిగింది ఒకనొక నాయకుడు. మీరు ఉన్నట్టున్నారు ఆ టైంలో. సో అట్లాంటి మాటలు మాట్లాడేటప్పుడు, అట్లాంటి పదాలు వాడిన తర్వాత కూడా ఇక్కడ తెలంగాణలో, అది హైదరాబాద్లో ఎన్టీఆర్ విగ్రహం ఏర్పాటుకి సంబంధించి కూడా ఇది టీడీపీ అంటే మీ పార్టీకి ప్లస్ అవుతుంది అనుకోవచ్చా? అక్కడ మైనస్ అయినప్పుడు ఇక్కడ ప్లస్ అవుతుంది అనుకోవచ్చా? సార్, నిన్న మా పార్టీ కార్యకర్తలు కావచ్చు, ప్రజలు కావచ్చు అనుకున్నటువంటి మాట ఏంటంటే, మహానాడు ప్రారంభం తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో మంగళగిరిలో జరిగితే ముగింపు హైదరాబాద్లో జరిగిందనేటట్టుగా మా వాళ్ళందరూ కూడా మాట్లాడుకున్నారు. సో ఈరోజు తెలుగుదేశం పార్టీ తెలంగాణలో ఇప్పటికీ కూడా స్ట్రాంగ్ గానే ఉందండి. సముచితమైనటువంటి నాయకత్వాన్ని మళ్ళీ గుర్తించి తెలుగుదేశం పార్టీని మళ్ళీ తెలంగాణలో మరొకసారి ఎన్నికల బరిలో సత్తా చాటేలా చేస్తానన్నారు వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ గారు. సో ఇక్కడ మరొక విషయం మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే, తెలంగాణలో ఎప్పుడు కూడా తెలుగుదేశం బేస్, తెలుగుదేశం సపోర్ట్ ప్రతి ఒక్క విషయంలో చాలా స్ట్రాంగ్ గానే ఉంది. మనం మరి లాస్ట్ 10 years కొద్దిగా మరి గత పాలకులు తెలుగుదేశం పార్టీ మీద కుట్ర పన్నినటువంటి విషయాలు కూడా మనం ఒకసారి చూసుకోవచ్చు. ఎందుకంటే మా ఎన్టీఆర్ భవన్ కావచ్చు, అక్కడ ఉన్నటువంటి ఎన్టీ రామారావు గారి తెలుగుదేశం పార్టీ గుర్తులను కూడా లేకుండా చేస్తామని చెప్పి ప్రగల్భాలు పలికారు కొంతమంది. కానీ అది ఎవరి తరం కూడా కాలేదు. ఈ రోజు డిసైడింగ్ ఫ్యాక్టర్ గా తెలుగుదేశం పార్టీ ఎదుగుతుంది తెలంగాణలో అనేది స్పష్టంగా తెలుస్తా ఉంది. రైట్. థ్యాంక్ యూ వంశీ గారు, థ్యాంక్ యూ శేఖర్ గారు, థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ ఇన్ ద స్పెషల్ డిబేట్. రైట్, మొత్తానికైతే ఇటు తెలంగాణలో టీడీపీ మళ్ళీ పునర్జీవం పోసుకుంటుందా అనే ప్రశ్న కూడా లేవనెత్తినటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే ఇటు కాంగ్రెస్ సర్కారు ప్రత్యర్థి అయినప్పటికీ కూడా అప్పటికే ఇచ్చినటువంటి ఎన్నికల్లో హామీ ఇచ్చినటువంటి భాగంగానే ఎన్టీఆర్ విగ్రహం ఏర్పాటు జరిగింది. అలాగే దీనికి సంబంధించి కూడా సెటిలర్స్, ఆంధ్ర ఉన్నటువంటి కమ్యూనిస్ట్కి సంబంధించినటువంటి వాళ్ళు, అలాగే ఇటు ఆంధ్ర అప్పుడు టీడీపీలో ఉన్నటువంటి ప్రత్యేక నాయకులు ఎవరైతే ఉన్నారో ఇప్పుడు ఉన్నటువంటి వివిధ పార్టీలో ఉన్నటువంటి నాయకులు కూడా వాళ్ళే కేవలం హాజరయ్యారు. సో దీనివల్ల కూడా రాజకీయాలు ఏమైనా మారే అవకాశం ఉందా? టీడీపీకి మళ్ళీ పునర్వైభవం వస్తుందా? రేవంత్ రెడ్డి ఇప్పుడు టీడీపీకి అనుకూలంగా ఉంటున్నారా, లేకపోతే ఆయన సొంతంగా జిహెచ్ఎంసీ కానివ్వండి రాబోయే ఎన్నికలకు సంబంధించి కూడా ఏదైనా స్కెచ్ వేస్తున్నారా అనేది అందరిలో మెదులుతున్నటువంటి ప్రశ్న. రైట్, ఇది వాళ్ళ స్పెషల్ డిబేట్. మరో అంశంతో మరి కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి ప్రైమ్ నైన్.